ETF ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను విష్ణు. ప్రస్తుతంతో పాటు ప్రముఖ స్టాక్ మార్కెట్ అనలిస్ట్ జీవి సత్యనారాయణ గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ సత్యనారాయణ గారు నమస్తే. సార్ సత్యనారాయణ గారు, ఈ డీమ్యాట్ అకౌంట్ మెయింటెనెన్స్ ఛార్జెస్కి సంబంధించి నాకు ఎప్పటి నుంచో పలు రకాల సందేహాలు ఉన్నాయి. రోజు ఏదో ఒక మెసేజ్ వస్తూ ఉంటుంది మన మొబైల్కి, మీ డీమ్యాట్ అకౌంట్ మెయింటెనెన్స్కి సంబంధించి ఇంత అమౌంట్ డెబిట్ అయింది, అంత కట్ అయింది, ఇంత కట్ అయింది అంటూ రకరకాల మెసేజ్లు వస్తుంటాయి. నాకు అసలు అర్థం కావట్లేదు. 1 సంవత్సర కాలంలో మనం కానీ ఒక డీమ్యాట్ అకౌంట్ని మెయింటైన్ చేస్తూ వెళ్తుంటే అసలు ఎన్ని రకాల ఛార్జీలు ఆ మెయింటెనెన్స్ పైన విధిస్తారు ఏంటనేది మీ ద్వారా తెలుసుకుందాం అనుకుంటున్నాను. మన ప్రేక్షకులకు కూడా డీటెయిల్డ్గా తెలియచేద్దాం అనుకుంటాను సార్. ఓకే, ఇది మంచి టాపిక్. ఎందుకంటున్నానంటే అందరూ డిమ్యాట్ అకౌంట్ అంటారు, కానీ అసలు ఆ డిమ్యాట్ అకౌంట్ అంటే ఓపెన్ చేసేటప్పుడు క్లిక్ చేయగానే నెక్స్ట్ అంటుంటుంది. ఓటీపీ అడుగుద్ది, పాన్ కార్డ్ అడుగుతుంది, ఓటీపీ అడుగుతుంది, ఆధార్ ఎంటర్ చేయమంటుంది, ఎంటర్ చేస్తారు, బ్యాంక్ అకౌంట్ నెంబర్ ఎంటర్ చేయమంటారు, ఓటీపీ వస్తుంది, బ్యాంక్ స్టేట్మెంట్ అప్లోడ్ చేయమంటారు, ఓటీపీ వస్తుంది, నెక్స్ట్ అంటది. ఓకే, అయిపోయింది, మీ అకౌంట్ యాక్టివేట్ అయిపోయింది అని 2 నిమిషాలు అయిపోయింది అనగానే వీళ్ళు నాకు అకౌంట్ ఓపెన్ అయిపోయింది అంటారు. వీళ్ళ దగ్గర ఉన్న పైసలు ట్రాన్స్ఫర్ పెడతారు. కానీ ఛార్జీలు ఎవరికి తెలియదు. ఎందుకోసం అంటే జనరల్గా ఈ ఆన్లైన్లో ఎవరైతే చేస్తారో నెక్స్ట్ అంటూ పోతూ ఉంటారు. ఈ అకౌంట్లో డెబిట్ అయినప్పుడు ఎందుకు డెబిట్ అయిందో ఎవరిని అడగాలనో తెలియదు. కానీ ఎవరైతే బిగినర్స్ ఇప్పుడు డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ చేద్దాం అనుకున్నా కానీ, ఆల్రెడీ ఓపెన్ చేస్తూ మీ మాదిరి మెసేజ్లు వస్తున్న వాళ్ళు కానీ ఏం చేయాలి, ఎలా చూడాలి అనేది చూద్దాం. జనరల్గా డిపి అంటారు, డిపాజిటరీ పార్టిసిపెంట్. ఈ డిపాజిటరీ పార్టిసిపెంట్ అంటే మనం డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ చేసే ఒక బ్రోకింగ్ ఆర్గనైజేషన్. ఈ బ్రోకింగ్ ఆర్గనైజేషన్ ఎగ్జాంపుల్ ఆన్లైన్లో డిస్కౌంట్ బ్రోకర్లు ఉంటారు, జిరోదా అని, ఎల్ఐస్ బ్లూ అని, తర్వాత మోతిలాలు, వాళ్ళవి 2 ఉన్నాయి. అంటే డిస్కౌంట్ బ్రోకర్లు ఒక టైపు, ఫుల్ టైం బ్రోకర్లు అని ఒక టైపు. డిస్కౌంట్ బ్రోకర్లు అంటే ఆన్లైన్లో ఏవైతే గ్రో అని, జిరోదాలు, ఎల్ఐస్ బ్లూలు, ఏంజిల్ 1 2 ఉన్నాయి. మన ఆఫ్లైన్ ఉంది, ఆన్లైన్ ఉంది. మోతిలాలు, ఐసిఐసిఐ సెక్యూరిటీస్, హెచ్డిఎఫ్సి సెక్యూరిటీస్, యాక్సిస్ సెక్యూరిటీస్, కోటాక్ సెక్యూరిటీస్, ఇవన్నీ కూడా కొన్ని ఆఫ్లైన్ ఫుల్ టైం అనమాట. వాళ్ళు ఈ ఫుల్ టైం బ్రోకింగ్ ఫర్ములు ఏదైతే ఉందో వాళ్ళని డిపిలు అంటారు, డిపాజిటరీ పార్టిసిపెంట్లు. ఈ డిపాజిటరీ పార్టిసిపెంట్లు మనం ఏదైతే ఆన్లైన్లో చేసినా, ఆఫ్లైన్లో చేసినా, ఏదైతే ఒక బ్రోకింగ్ ఫర్మ్ ద్వారా ఒక అకౌంట్ ఓపెన్ చేస్తే ఈ అకౌంట్లు ఎక్కడ ఉంటాయి అంటే ఎన్ఎస్డిఎల్, సిడిఎస్ఎల్ అని 2 ఆర్గనైజేషన్లు ఉంటాయి. మన డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ కాగానే మనకు ఒక నెంబర్ వస్తుంది, ఎన్ఎస్డిఎల్ కానీ సిడిఎస్ఎల్. ఎన్ఎస్డిఎల్ అంటే నేషనల్ సెక్యూరిటీ సర్వీసెస్ డిపాజిటరీ లిమిటెడ్, సిడిఎస్ఎల్ అంటే సెంట్రల్ డిపాజిటరీ సర్వీసెస్ లిమిటెడ్. ఈ సిడిఎస్ఎల్ వచ్చో బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ ఆర్గనైజేషన్, ఎన్ఎస్డిఎల్ వచ్చో ఎన్ఎస్సి ఎక్స్చేంజ్ ఆర్గనైజేషన్. మనం డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ చేస్తే వాళ్ళ బ్రోకింగ్ ఫర్మ్ని బట్టి, అంటే ఆ బ్రోకింగ్ ఫర్మ్ ఎన్ఎస్డిఎల్ ఓపెన్ చేయొచ్చు, సిడిఎస్ఎల్ ఓపెన్ చేయొచ్చు. ఏది మన డీమ్యాట్ అకౌంట్. ఎప్పుడైతే మనం డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ చేస్తామో ఏఎంసీ అని ఫస్ట్ ఉంటుంది, యాన్యువల్ మెయింటెనెన్స్ ఛార్జీ. అవి ఎంత పే చేయాలి? 150 రూపాయలు ప్లస్ 18% జిఎస్టీ పే చేయాలి. ఎవరైతే ఓపెన్ చేస్తామో డీమ్యాట్ అకౌంట్ హోల్డరు. ఇప్పుడు మనం అకౌంట్ ఓపెన్ చేయగానే ఫస్ట్ మన అకౌంట్లో ఈ అమౌంట్ డెబిట్ అయిపోద్ది. ఏది మన తరపున. ఎప్పుడు ఓపెన్ చేస్తే అప్పుడు సుమారుగా ఇవాళ మే 14వ తారీఖు అనుకోండి. మనం కనుక ఈరోజు ఓపెన్ చేస్తే వచ్చే సంవత్సరం 13 వరకు అది వ్యాలిడిటీ, అంటే 1 ఇయర్ ఏఎంసీ అనమాట. ఈ 1 ఇయర్ ఏఎంసీలో మనం చూడవలసింది ఏంటిదంటే వాళ్ళ బ్రాండ్ని బట్టి. ఇప్పుడు ఎస్బీఐ ఉంది, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, అది గవర్నమెంట్ ఆర్గనైజేషన్, వాళ్ళు 200 తీసుకుంటారు. సపోజ్ ఇప్పుడు మోతిలాల్ ఓస్వాల్ 239 ఎంతో తీసుకుంటారు. అదే యాక్సిస్ సెక్యూరిటీస్, ఐసిఐసిఐ సెక్యూరిటీస్, హెచ్డిఎఫ్సి సెక్యూరిటీస్ వాళ్ళు 550 రూపాయలు తీసుకుంటారు. ఐసిఐసిఐ సెక్యూరిటీ 550 ఎందుకు తీసుకుంటారంటే వాళ్ళతో బ్రాండ్, రైట్. కట్టేది మాత్రం ఏఎంసీ ఎంత 150 ప్లస్ 18% జిఎస్టీ అంటే 27 రూపాయలు. అంటే 177 రూపాయలు ఏఎంసీ కింద కడతారు. కానీ మీ దగ్గర నుంచి 550 తీసుకుంటారు, 200 తీసుకుంటారు. ఆ ఆర్గనైజేషన్ని బట్టి ఉంటాయి. ఇప్పుడు కొన్ని ఆన్లైన్లో మీకు ఏం చేస్తారు అంటే ఓపెన్ చేయగానే
ఫ్రీ డిమాట్ అకౌంట్ ఓపెనింగ్ నో చార్జెస్ అని ఉంటుంది. అవునవును. నో అనగానే టక్ అని క్లిక్ చేస్తారు. అయితే అక్కడ ఏం జరుగుద్ది అంటే 2 రకాలు. ఒకటి ఫ్రీ అంటారు, రెండోది మళ్ళీ మీకు డెబిట్ చేస్తారు. వెంబటే మీరు కనుక మెయిల్ పెట్టరు, మనుషులు ఉండేది లేదుగా, మెయిల్స్ పెట్టుకోవాల్సిందే. మెయిల్ పెట్టినప్పుడు ఏం చెప్తారు అంటే ఫ్రీయేనండి, ఆ ఫైనాన్షియల్ ఇయర్ వరకు లెక్క అంటారు. అంటే మార్చి వరకు. సపోజ్ మీరు ఫిబ్రవరిలో అకౌంట్ ఓపెన్ చేసినావు, ఫ్రీ డిమాట్ అకౌంట్, ఫ్రీ ట్రేడింగ్ అకౌంట్ అంటారు. ఫ్రీ డిమాట్ అకౌంట్ అనేది ఎంతవరకు? ఆ ఫైనాన్షియల్ ఇయర్కి. మార్చి అయిపోయింది, ఏప్రిల్లో మళ్ళీ పడుతుంది. ఎంత? 200, 250 ఎంతో సమ్ వాళ్ళని బట్టి మనం అడుగుతాం, మెయిల్ పెడతాం, ఏమండి మీరు ఫ్రీ డిమాట్, ఏమండి ఆ ఫైనాన్షియల్ ఇయర్ వరకే లెక్క అంటారు. అంటే ఏంది? ఫైనాన్షియల్ ఇయర్ అయిపోయింది కాబట్టి ఇంక మళ్ళీ అడగడానికి లేదు. క్లోజ్ చేసుకుంటావా? మళ్ళీ పెద్ద లెంతీ ప్రాసెస్. క్లోజ్ చేయవు. ఇక అకౌంట్ ఓపెన్ చేసింది దేనికి? ట్రేడింగ్ చేసుకోవడానికి. ఇది ఒక పద్ధతి. ఇక రెండో పద్ధతి, ఏవైతే ట్రేడింగ్ చేస్తామో కొన్ని బ్రోకింగ్ ఫర్మ్లు ఏంటంటే నామినల్గా 20 రూపాయలే ఉంటాయి. డిస్కౌంట్ బ్రోకర్లు అంతా కూడా 20 రూపాయలే ఆన్లైన్లో. ఈ ఆఫ్లైన్ బ్రోకింగ్ వచ్చేటప్పటికి ఎక్కువ ఛార్జెస్ పడతాయి. ఆఫ్లైన్కి ఎందుకు ఎక్కువ పడతాయి, ఆన్లైన్కి ఎందుకు తక్కువ పడతాయి? డిస్కౌంట్ బ్రోకర్లు ఎందుకు తక్కువ ఇస్తారు అంటే వాళ్ళకి సర్వరే ఉంటుంది, ఆఫీసులు ఉండవు. ఏదైనా ఉంటే టోల్ ఫ్రీలు ఉంటాయి, టెలికాలర్లు ఉంటారు. మనం కాల్ చేస్తే తెలుగు, ఇంగ్లీష్, మలయాళం, కన్నడం, ఇంగ్లీష్ అంటారు, హిందీనా అంటారు. అనగానే తెలుగు 3 నొక్కు, 2 నొక్కు, 5 నొక్కు అంటారు. మళ్ళీ మా వాళ్ళు లైన్లోకి వస్తారు, ఏమండి మీదేంటిది అంటారు. మంచిదండి, మా వాళ్ళు మీతో మాట్లాడతారు, 24 hours టైం ఇవ్వండి అంటారు. అంటే ఈ లోపల ఏం జరుగుద్ది? జరగవలసిన నష్టం జరిగిపోద్ది. అంటే మీరు ఏదైనా కొందలుచుకున్నారు, అది పెరిగిపోద్ది. అమ్మదలుచుకోర్రు, అది తగ్గిపోద్ది. మీరు ఏదైనా అడగదలుచుకోర్రు, అప్పటికి ఆ ఫోను లైను కట్ అయిపోద్ది. అందుకని ఏమవుతుంది? డిస్కౌంట్ బ్రోకర్లు కనుక ఎవరైతే మీరు 20 రూపాయలు బ్రోకరేజ్ అని చేస్తారో మీరేం చేయాలి? బ్రోకరేజ్ తక్కువ అని చేస్తే ఇటువంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది. సబ్జెక్ట్ మీద బాగా గ్రిప్ ఉంది, నాలెడ్జ్ ఉంది, నాకెవరితో పని లేదు, వాళ్ళు డిస్కౌంట్ బ్రోకర్లు. ఇక ఫుల్ టైం బ్రోకర్లు బ్రోకరేజ్ ఎక్కువ ఉంటుంది కానీ సర్వీస్ ఉంటుంది. అంటే ఏంటిది? ఏదైనా అనగానే ఆఫ్లైన్ రెడీగా ఉంటారు. ఫోను ఇట్లా ఎత్తగానే సెకండ్లలో ఒక రింగ్కే లిఫ్ట్ చేస్తారు, చేసి చెప్పండి అంటారు, మీ కోడ్ చెప్పాలి, యూజర్ ఐడి చెప్పండి అంటారు. చెప్పగానే ఏంటిది అంటారు, ఎస్ఆర్ నో అంటే కొనాలా అమ్మాలనా, ఇక ముచ్చట్లు ఉండవు, ఎస్ఆర్ నో అంటారు. కానీ బ్రోకరేజ్ ఎక్కువ పడుతుంది. జనరల్గా అందరికి ఎక్కడ ఉంటుంది అంటే బ్రోకరేజ్ తక్కువ అనగానే అనుకుంటారు కానీ సర్వీసులు ఉండవు. సర్వీస్ ఎక్కడైతే ఉంటుందో బ్రోకరేజ్ ఎక్కువ ఉంటుంది. అది జనరల్ కామన్, అది మనం గుర్తించాలి. ఇక తెలవకుండా ఛార్జీలు పడతాయి. ఇప్పుడు సపోజ్ ఆఫ్లైన్లో బ్రోకరేజ్ ఎక్కువ ఉంది, ఏదన్నా ఛార్జీలు ఎక్కువ పడ్డాయి, మనం అడగొచ్చు, ఏమంటే మీరు నాకు చెప్పింది ఎంత అండి. ఈ ఛార్జీలు 1-2 ఉండవు. ఫస్ట్ బ్రోకరేజ్ ఉంటుంది, ఏదైతే కంపెనీ మనం ఒక షేర్ కొంటే దాని మీద బ్రోకరేజ్ ఉంటుంది. మళ్ళీ సెక్యూరిటీ ట్రాన్సాక్షన్ ట్యాక్స్ ఉంటుంది, జిఎస్టీ ఉంటుంది, మళ్ళీ తర్వాత స్టాంప్ డ్యూటీలు ఉంటాయి. మళ్ళీ వీటి తర్వాత ఏదైతే అంటే ఒక 5-6 రుసుములు ఉంటాయి అన్నమాట మొత్తం. ఇప్పుడు మిస్లీనియస్ అని, ఎడ్యుకేషన్ సెస్ అని, ఎప్పుడైనా కానీ ఎవరైనా కానీ ఒక ట్రేడ్ చేస్తే మీకు ఆ ట్రేడ్లో కన్ఫర్మేషన్ వస్తుంది మెయిల్కి. మెయిల్లో చూపిస్తుంది ఏమని, ఈ ట్యాక్స్ ఇంత, ఈ ట్యాక్స్ ఇంత అని. అంటే మనం అర్థం చేసుకోవాల్సింది ఎంత, అసలు కంటే ట్యాక్స్ ఎంత పడుతుంది, బ్రోకరేజ్ ఎంత అవుతుంది, బ్రోకరేజ్ మీ ట్యాక్స్ ఎంత అవుతుంది, ఇవన్నీ కొన్నప్పుడైతే కలుపుతారు, అమ్మినప్పుడు తీసేస్తారు. సపోజ్ ఇప్పుడు 100 రూపాయలు పెట్టి మీరు కొన్నారు అనుకోండి, 100కి ఇవన్నీ కలుపుతారు, యాడ్ చేస్తారు. సపోజ్ మళ్ళీ మీరు అమ్మిండ్రు అనుకోండి, సపోజ్ 100 రూపాయలకి అమ్మితే ఏమవుతుంది, మైనస్ చేస్తారు. సపోజ్ లాస్ వచ్చింది అనుకోండి, కమిషన్ లాసు, అసలు లాసు, ఈ 100 రూపాయల్లో ప్రిన్సిపల్ లాసు. అంటే జనరల్గా ఏం జరుగుద్ది, ఒక రకమైనది కాదు. అందుకని ఇంట్రాడే చేసే వాళ్ళందరికీ పైసలు మిగిలింది ఇదే రీజన్. వాళ్ళు ఏం చేస్తారు, బై సెల్లు చేస్తుంటారు. ఈ బై సెల్లు చేస్తున్నప్పుడు, బై చేసేటప్పుడు కమిషన్లు ట్యాక్సులు పడుతుంటాయి, అమ్మినప్పుడు కమిషన్లు ట్యాక్సులు పడతాయి. ఎండ్ ఆఫ్ ద డే 3:30కి వచ్చేటప్పటికి ఈ కమిషన్లు ట్యాక్స్ లెక్కేసి నాకు 1000 రూపాయలు లాభం వచ్చింది కానీ ట్యాక్స్ 1200 అయింది. అంటే ఈ ఖర్చులు, బ్రోకరేజ్. అందుకని ఈ బిగినర్స్కి ఏమనిపిస్తుంది అంటే చాలా ఉత్సాహంగా ఉంటారు, వాళ్ళ దగ్గర అకౌంట్ ఉంటుంది, ఫండ్స్ ఉంటాయి, కొంటూ ఉంటారు, అమ్ముతూ ఉంటారు. చివరికి ఎండ్ ఆఫ్ ద డే వచ్చేటప్పటికి ఈ కమిషన్లకి, ట్యాక్స్లకే పోతాయి. ఉదాహరణకి ఏం లేదు, సింపుల్గా కొంచెం బాగా హైలీ ఫైనాన్షియల్గా ఉన్నవాళ్ళు షాపింగ్ చేస్తూ ఉంటారు. ఈ షాపింగ్ చేసేటప్పుడు ఎక్కువ షాపింగ్ ఏంటంటే జ్యువెలరీలే. ఈ జ్యువెలరీ షాపింగ్ చేసినప్పుడు మోడల్స్ మారుస్తూ ఉంటారు వాళ్ళు. ఈ మోడల్స్ మార్చడం అంటే ఏంటిది, ఇప్పుడు ఏమైనా కొత్త మోడల్స్ వచ్చినాయి మేడం మీరు రండి ఫోన్ చేస్తారు, కొత్త మోడల్స్ వచ్చినాయని చూపిస్తారు. మోడల్స్ రాగానే ఈ మోడల్స్ ఇచ్చేయండి అంటారు, అనగానే కొంటారు. మళ్ళీ 1 month 15 days 2 months కానీ మళ్ళీ ఇంకో మోడల్స్ వస్తూనే ఉంటాయి కంపెనీ జ్యువెలరీ షాపులు. ఈవిడ 1-2 సార్లు అట్లా పెట్టుకోగానే
మళ్ళీ ఇంక మోడల్స్ అవుట్డేటెడ్ అయిపోతాయి, మళ్ళీ పోతారు, పోయి మోడల్ మళ్ళీ చేంజ్ చేస్తారు. మార్చేయగానే అప్పుడు ఒక 200-250 గ్రాములకి కొంటారు, అప్పుడు మేకింగ్లు వేస్టేజ్లు వేస్తాడు ఎప్పుడు కొనేటప్పుడు. మళ్ళీ ఈ మోడల్ మనం ఎక్స్చేంజ్ చేస్తే మళ్ళీ ఈ 200-250 గ్రాములకి మళ్ళీ మేకింగ్ వేస్టేజ్ మైనస్ చేస్తాడు. అప్పుడు ఇచ్చినాం కదా, మళ్ళీ ఇప్పుడు కొనాలిగా కొత్తది, దీని కింద అది రాదు, మళ్ళీ కొనేదానికి ఒక కలుపుతాడు. చివరికి 2 సార్లు 3 సార్లు ఆ మోడల్స్ మారిస్తే 200 గ్రాములు 50 గ్రాములు అయిపోతాయి. అంటే ఏంది, మోడల్స్ మారుస్తున్నా కొద్ది బంగారం కొట్లేమైంది, జ్యువెలరీ మేకింగ్ వేస్టేజ్ కింద పోతాయి. ఇది కూడా అంతే, ఇంట్రాడే చేసే వాళ్ళకి ఎక్కువ పైసలు రాకపోవడానికి రీజన్ ఏంటిది అంటే ఇది. అయితే ఈ డిమాట్ అకౌంట్ ఓపెనింగ్ ఛార్జీలు పడతాయి, డిమాట్లో ఉన్న ఛార్జీలు పడతాయి, ఏఎంసీ ఛార్జీలు పడతాయి. వీటితో పాటు మనము జనరల్గా ఏం చేయాలి అంటే, చిన్న ఇన్వెస్టర్లకు పెద్దగా ఏమి ఉండదు. ఇప్పుడు సెబీ అంటే 50,000 లోపు ఉన్నటువంటి వాళ్ళకి యాన్యువల్ మెయింటెనెన్స్ లేవు, కాకపోతే ఏఎంసీ మాత్రం పడుతుంది 50,000 లోపు వాళ్ళకి. కానీ షేర్ మార్కెట్లో ఎంటర్ అయిన వాళ్ళకి 50,000 అనేది నెగ్లిజిబుల్ అనమాట. అందుకని అది పడేదే. ఈ ఛార్జెస్ ఏవైతే ఉంటాయో దాన్ని ఏమంటారంటే BSDA అంటారు, బేసిక్ సర్వీసెస్ డిమాట్ అకౌంట్. అది 50,000 లోపు ఉన్న వాళ్ళకే ఉపయోగం. కానీ ఎక్కువ శాతం చాలా కొద్ది మంది ఉంటారు అనమాట IPOలు అప్లై చేసుకుంటాం కోసం ఉపయోగించుకునే డిమాట్లు ఉంటాయి, వాళ్ళ వరకు ఉన్నాయి. కానీ ఇప్పుడు IPOలు మామూలుగా లేవు, అంటే కంటిన్యూగా వస్తున్నాయి. కాబట్టి మినిమము 50,000 దాటే ఉంటారు ప్రతి అకౌంట్. అందుకోసం డిమాట్ అకౌంట్ల గురించి మనం ఆలోచించవద్దు. ఎప్పుడైతే మనం ఒక అకౌంట్ ఓపెన్ చేస్తామో మళ్ళీ ఇంకొకటి బాగా గుర్తుపెట్టుకోవాలి, డిమాట్ అకౌంట్లు ఎన్నైనా ఓపెన్ చేయొచ్చు, అయితే ఏఎంసీలు మాత్రం పడతాయి, అంటే యాన్యువల్ మెయింటెనెన్స్ ఛార్జీలు పడతాయి. అయితే డిమాట్తో పాటు ట్రేడింగ్ అకౌంట్ అని ఇంకొక అకౌంట్ ఉంటుంది. ట్రేడింగ్ అకౌంట్ ఫ్రీ ఆఫ్ కాస్ట్. ఫ్రీ ఆఫ్ కాస్ట్ అంటే ట్రేడింగ్ అంటే బై సెల్ చేయటం, కొనుక్కోవటం, అదొక ప్లాట్ఫామ్. ఆ ప్లాట్ఫామ్ మీకు ఇవ్వడం కోసం ట్రేడింగ్ అకౌంట్, అది ఫ్రీ ఆఫ్ కాస్ట్. కాబట్టి జనరల్గా అందరూ ఏమంటారంటే ట్రేడింగ్ అకౌంట్ ఫ్రీ, డిమాట్ అకౌంట్ ఫ్రీ అంటారు. అంటే ట్రేడింగ్ అకౌంట్ మామూలుగానే ఫ్రీ, అది దానికి ఏం ఛార్జెస్ ఉండవు. కానీ డిమాట్ అకౌంట్ ఎందుకు ఫ్రీ అంటారంటే, మీరు మా దాంట్లో ఒక అకౌంట్ ఓపెన్ చేస్తే డిమాట్ అకౌంట్, ట్రేడింగ్ అకౌంట్ ఫ్రీ ఇచ్చి, డిమాట్ అకౌంట్ను ఫ్రీ అని ఎందుకంటారంటే మీరు కొంటూ ఉంటారు, అమ్ముతూ ఉంటారు, ఇవన్నీ డిమాట్లోకి వెళ్ళిపోతాయి. ఈ కొని అమ్ముతూ ఉన్నప్పుడు ఈ ట్రేడింగ్ అకౌంట్లో బ్రోకరేజ్ వస్తుందా, ఎవరైతే ఆ బ్రోకింగ్ ఫర్మ్కి బ్రోకరేజ్ వస్తుంది. ఆ బ్రోకరేజ్ వస్తుంది కాబట్టి నీ తరపున కట్టే 150 రూపాయలే కదా, 150 రూపాయలు ప్లస్ ట్యాక్స్ వాళ్ళు పే చేస్తారు. ఎవరు, ఆ బ్రోకింగ్ ఫర్మ్ వాళ్ళు పే చేసి నీ తరపున కడతారు. అది కూడా కొద్ది కాలాని వరకే, తర్వాత మళ్ళీ ఏముండదు. ఏమనంటే ఇప్పుడు ఒకసారి అలవాటు పడ్డాక ఇప్పుడు మీరు 50కి 100 కోసానికి మెయిల్ పెట్టి, ఏమండి మీరు అప్పుడు ఫ్రీ అన్నారు కదా నా అకౌంట్లో, ఇప్పుడు నా అకౌంట్లో డెబిట్ చేసారు కదా 200 అని అన్నమే అనుకోండి. లేదు మేడం, ఇప్పుడు లేదు సార్, ఇట్లా ఆ టైంలో ఆఫర్ ఉంది, ఇప్పుడు లేదు ఆఫరు అని అంటారు. అంతే సింపుల్గా ఇది కథ జరిగేది. రైట్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ సత్యనారాయణ గారు. సుమన్ టీవీ ప్రసాద్ ధన్యవాదాలు, థ్యాంక్ యూ. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.